గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం. సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని కోరిన మంత్రి అల్లోల. ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగం. నాగార్జున సాగర్ లో ప్రైవేట్ టీచర్ రవికుమార్ పిల్లలను పరామర్శించిన ఎంపీ. ప్రభుత్వం ఇద్దరు చిన్నారులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ. మల్కాజిగిరిలో నూతన కమిటీ హాల్ ప్రారంభోత్సవం. హాజరని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఈ నెల 21న సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఈ వేడుకలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి కోరారు. ఈ మేరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎం కేసీఆర్ ను వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. ఖమ్మం సంకల్ప సభలో షర్మిల మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమన్నారు. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకుల జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారని చెప్పారు. కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది అని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది అని మరోసారి ప్రశ్నించారు. లో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లన్నారు, ఏమైంది అని ప్రశ్నించారు. అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్ తెల్ల రేషన్ కార్డు ఇచ్చారని, 108 అంబులెన్స్ల ఆలోచన వైఎస్ తప్ప ఏ నాయకుడు చేయలేదని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క కొత్త కార్డు రాలేదని తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది సీఎం సారు అని షర్మిల ప్రశ్నించారు.
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్ రవికుమార్, అతని భార్య అక్కమ్మల 2 పిల్లలను మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు. కరోనా పరిస్థితుల్లో పాఠశాలలు మూసివేయడంతో జీతాలు లేక ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందక రవికుమార్, అతని సతీమణి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట మండలం ఓగూరులో పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగి చనిపోయినప్పుడు 5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారని, అదే తరహాలో ప్రభుత్వం అనాథగా మారిన పిల్లల్ని కూడా ఆదుకుని ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వల్ల ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ప్రగతి భవన్లను ఫామ్ హౌజులను పండుకోవడం కాదు, ప్రజల కష్టాలు చూడండి. నీ ఇంట్లో ఒక బిడ్డను కోల్పోతే నీకు ఆ దుఃఖం తెలుస్తుంది, తల్లిదండ్రుల గుండె కోత తెలుస్తుంది, పేగు బంధం అనేది నీకు తెలుస్తుంది. ఉద్యమంలో నీ కుటుంబంలో చావులు లేవు, నీ కుటుంబం త్యాగాలు లేవు. ఉద్యమం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలలో ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు ఆ నోటిఫికేషన్లు ఇచ్చి చావు, దాంతో కనీసం కొంతమంది కుటుంబాలనైనా కాపాడడానికి ఉంటుంది. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో భావోద్వేగాలలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. నేను కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ రవికుమార్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక 4 సంవత్సరాల బిడ్డ, ఆడబిడ్డ, ఒక 6 సంవత్సరాల పిల్లగానికి చెరి 10 లక్షల రూపాయలు ప్రభుత్వము తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి. గతంలో మా అచ్చంపేట ప్రాంతంలో ఒంగూరు మండలంలో టీఆర్ఎస్ నాయకులే తాగి కొట్లాడుకొని పొడుచుకొని చచ్చిపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ టీఆర్ఎస్ వానికి 15 లక్షల రూపాయలు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, అంతకంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. నీ పార్టీ వాళ్ళు తాగి, నీ పార్టీ వాళ్ళు పొత్తులు దిగక పొడుచుకొని చస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 15 లక్షల రూపాయలు ఒంగూరు మండలంలో ఇచ్చినావు కదా. ఇవాళ ఈ 2 చిన్నపిల్లలకు చెరి 10 లక్షల రూపాయలు ఇవాళ నువ్వు వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. వాళ్ళకు చట్టపరంగా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎంబడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా వాళ్ళ సేవా సంస్థ ముందుకొచ్చింది, వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇక కేసీఆర్ గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, కుటుంబంలో ఒకరిని కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో నీకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలో నీ కుటుంబంలో కానీ నీ బంధువులు తమ సంస్థలోని 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీలో 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు, అధికారులు 27,000 మంది వరకు ఉన్నారు. వీరందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మల్లాపూర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మకు మంత్రి సమక్షంలో మొట్టమొదటి టీకాను వేశారు. అనంతరం పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సిన్ వేశారు. ప్రతి డిపో నుంచి 70 నుంచి 80 మంది దాకా టీకా వేసేలా కార్యాచరణను రూపొందించారు. 4 రోజుల్లో 27,000 మందికి టీకాలు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీలో 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు. ఈ ఆర్టీసీలో ఉన్న స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం 4 రోజులు జరపాలని ఆదేశం వచ్చింది. దానికి మనం మొత్తం ఈ రాష్ట్రంలో 45 years అండ్ అబవ్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. సుమారుగా 28,000 పీపుల్ ఉన్నారు ఈ నెంబర్. సో వీటికి వ్యాక్సినేషన్ ఈ రోజు రేపు ఇంకా 4 daysలో అయిపోవాలా. దానికి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. డీటెయిల్గా మనం ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ సెంటర్ వైజ్ అలొకేషన్ చేసినాం. డిపో వైజ్, సెంటర్ వైజ్ ఈ కార్యక్రమం మంచిగా జరుగుతుంది. అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోండి.
నా స్టాఫ్తో పాటు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీగా ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నాం. ఇక్కడే స్టాఫ్తో పాటు ఇలాగే ఈడీ ఆపరేషన్ గారు, ఇలాగే ఆర్టీసీ పిఆర్ఓ గారు కిరణ్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రభుత్వం పేదోళ్ల నోళ్లు కొడితే సహించబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల పరిధిలోని గంగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 85కు చెందిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు ఆన్లైన్లో ఎక్కించకపోవడం సిగ్గుచేటన్నారు. నేడు భూములన్నీ రియల్ ఎస్టేట్ చేతిలో ఉండి బందీ అవుతున్నాయన్నారు. 1961వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గంగారం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాల చెందిన రైతులకు భూములు అందజేసిందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు రైతులు ఆ పొలాలను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వారి పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు ఆన్లైన్లో ఎక్కించకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే రైతుల పేరు మీద రిజిస్టర్ చేయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. సర్టిఫికెట్లు ఇవన్నీ చూశాను. ఆ తర్వాత నేను చెలించిపోయాను. ఏమిటి ఇంకా ఇంతకాలం తర్వాత 61లో సర్టిఫికెట్ ఇస్తే ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయాయి, మళ్ళీ 61 ఏళ్ళు వచ్చే 60 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా మళ్ళా ఈ ఆన్లైన్ల కొరకు ఎందుకు తిరగాలి ఈ పేదోళ్ళు? వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పటిదాకా ఎట్లుంటే అట్లా ఎక్కించడానికి ఏముంది? ఇంకా కొంతమందికి పాస్బుక్ లేదంటున్నారు. ఏ పాస్బుక్ లేకపోవడం కానీ ఇవన్నీ కుదరై ఏదేమైనా ఈ గంగారం భూములు ఈ లాభోక్తులకు ఎవరికైతే పట్టాలు ఇవ్వబడ్డాయో వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఆన్లైన్ లో పొందుపరిచేటువంటి దానికి సిపిఐ రాష్ట్ర పార్టీ బాధ్యత తీసుకుంటుంది. తప్పనిసరిగా మీకు ఆ సర్టిఫికెట్లు తప్పనిసరిగా రికార్డు ఎక్కిస్టర్ చేస్తుంది, ఆన్లైన్ లో ఎక్కిస్టర్ చేస్తా అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. తక్షణమే మనం కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఇంత న్యాయసమ్మతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఈ భూమిని పేదలకు దక్కించడానికి ఆన్లైన్ లో రికార్డ్స్ ఎక్కించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే స్థానిక నాయకత్వం, మన జిల్లా నాయకత్వం కూడా కలిసి బ్రహ్మాండంగా ఇక్కడ ఇప్పటికే పరిశీలన చేస్తున్నారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేశారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ చేయాల్సినటువంటి మరి ప్రాథమికమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యం. మంచి పని చేశానండి. ఇక్కడ మండల పార్టీ మండల పార్టీ జిల్లా పార్టీని అభినందిస్తా ఉన్నాను. నాగారం నుంచి కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళు ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు వాళ్ళు పెట్టారు. అది బాగా చెప్తా 60 గజాలకి తహసీల్దారే సర్టిఫికెట్ ఇచ్చాడు. మల్కాజిగిరి నియోజకవర్గం 141వ డివిజన్ జ్యోతినగర్లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ మేకల సునీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి కమిటీ హాల్ను ప్రారంభించారు. అనంతరం పలువురు వృద్ధ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఇదే తరహాలో కమిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లింగారెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు గంధం డానియల్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కాలనీ ట్రెజరర్ వెంకటరామయ్య గారు, మొట్టమొదటిగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎందరో కృషి చేశారు, వారందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్ గా ఇది రెడీ అయిన తర్వాత మనకి ఎలక్షన్ కూడా వచ్చింది, అందుకే ఇంత ఆలస్యం అయిందని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక 10 lakhs వర్క్ పెండింగ్ ఉంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా విదిన్ నో టైం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 75 lakhs. మరియు ఇక్కడికి విచ్చేసిన టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ప్రింట్ అండ్ మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ హాల్ని చాలా చక్కగా నిర్మించారు. ఈ మన డివిజన్లోనే పెద్ద కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది 75 lakhsతో నిర్మించారు. అయితే అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది దీన్ని ఇనాగరేట్ చేయడానికి. అయితే మా చేతుల మీదుగా మరియు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నగారి చేతుల మీదుగా ఇది ఇనాగరేషన్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చాలా చక్కగా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలని అభినందిస్తున్నాను నేను మనస్ఫూర్తిగా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మన గౌతమ్లో సునీత రామ యాదవ్ గారు కార్పొరేటర్ గారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన డివిజన్ సీనియర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడరు శ్రీ రాము యాదవ్ గారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ గారు వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. కావాలని మనం చేస్తున్నాను. తర్వాత శ్రీమతి డాక్టర్ ఎస్పి భారతి గారు ఇప్పుడే ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. గత 3 రోజులుగా నిర్వహించిన ఈ మహోత్సవంలో అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున గంగమిట్ట మీద కొలువై ఉన్న పోలేరమ్మ అమ్మవారికి కుంభం పోసి మొక్కులు చెల్లించిన అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగించారు. పోలేరమ్మ అమ్మవారిని ముత్యాలమ్మ అమ్మవారి వద్దకు చేర్చి ఆశీస్సులు పొందుకున్న తర్వాత తిరిగి సాగనంపు కార్యక్రమం చేయడంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. కాగా ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ అనే నేత గత కొన్ని రోజులుగా కనబడడం లేదు. దీంతో బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు వెంకటేష్ ఫోటోలతో మంచిర్యాల పట్టణంలో నిరసన చేపట్టారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా ఇంటికి వెళ్ళిపోయి మస్తు లేదు, మా జిల్లాలకి వెళ్ళిపోయినా మరి ఎడిపోయినా తెలుస్తలేదు. మా అన్న రోజు బాధపడతాం పొద్దున్న పోతే రాక. మా ఎంపీ లేకపోయా, మా ఊళ్ళో సంవత్సరాలు నేనే పేడ కనిపిస్తాను ఏంటి అని చెప్పి కనీసం ఈ ఫోటోలో మంచిగా కనిపిస్తే మాకు సమాచారం దొరకబట్టి ఇస్తారని చెప్పేసి మేము కోరుకున్నాం. మీకు కాంప్లైంట్ ఇస్తాను, ఈ కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి కంపల్సరీ దొరకబట్టి ఇవ్వాలని మేము కోరుకుంటాను. ఫోటో కనబడతలేదు. జనాలు ఇదైనా కూడా వీళ్ళు పట్టించుకోవాలి.
చూడలే ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు కనబడతలేడు ఎక్కువ పోయిండు అన్న కొద్దిగా హాస్పిటల్కి పని మీద హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చూసుకుంటారు కాబట్టి కొద్దిగా మాకు చెప్తుంది పైన అశోక్ అన్న చెప్పి మాకు చెప్తాడు చెప్తుంది కనబడతాడు పాపం మా ఇంటికి బీజేపీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం. సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని కోరిన మంత్రి అల్లోల. ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగం. నాగార్జున సాగర్ లో ప్రైవేట్ టీచర్ రవికుమార్ పిల్లలను పరామర్శించిన ఎంపీ. ప్రభుత్వం 2 చిన్నారులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ. మల్కాజిగిరిలో నూతన కమిటీ హాల్ ప్రారంభోత్సవం. హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.